అందరికీ పెద్ద హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రధ్యాస్ వరల్డ్. ఈరోజు మనం జున్ను కూర చేసుకుంటున్నాము, కానీ జున్నుతో కాదు. ఇవి పన్నీర్ ముక్కలు అనుకుంటున్నారా? కాదండి. ఏంటో తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మనం దేంతో కర్రీ చేసుకుంటున్నామంటే ఎగ్స్తో జున్ను కర్రీ చేసుకోబోతున్నాం అనమాట. దానికి ఒక హాఫ్ గ్లాస్ పాలు తీసుకొని ఉప్పు, పసుపు, కారం ఒక్కొక్క స్పూన్ వేసుకొని, ఒక హాఫ్ స్పూన్ మసాలా పొడి, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దాంట్లో ఎగ్స్ వేసుకోవాలి. సో మేము ఇక్కడ 6 ఎగ్స్ యూస్ చేస్తున్నాము. సో ఒకదాని తర్వాత ఒకటి గుడ్లు కొట్టేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మీ దగ్గర బీడర్ ఉంటే దాంతో కూడా కలుపుకోవచ్చు. సో వన్స్ అన్ని ఎగ్స్ అంతా కొట్టేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నెలో పావు గ్లాస్ వాటర్ పోసి ఇందాక మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ ఉంది కదా, అదంతా వేసి పెట్టేసుకొని దాని మీద మూత పెట్టేసేయాలి. సో దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్ అంటారనమాట. కింద ఉన్న వాటర్ సహాయంతో లోపల ఉన్న ఎగ్ అది బాగా ఉడుకుతుంది. సో ఒక కేక్ లాగా తయారవుతుంది అనమాట. సో ఉడకడానికి ఒక 5-10 మినిట్స్ పడుతుంది. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. సౌండ్ చూసారా ఎలా వస్తుందో ఉడికేది. ఒక 10 మినిట్స్ తర్వాత మనకు కేక్ అనేది ఉడికిపోతుందన్నమాట. సో పైన అంతా తీసేసి బాక్స్ లోపల చూసుకుంటూ ఉండొచ్చు మనం అప్పుడప్పుడు అది ఉడికిందా లేదా అని చెప్పి. సో మేము తీసి చూసిన వెంటనే అది ఉడికిపోయిందనమాట. చూసారు కదా, ఇలా జున్నులాగా ఫామ్ అయింది. సో ఎగ్ జున్ను కూర అని కూడా అంటాం అనమాట దీన్ని. సో కేక్ మనం ఎలా అయితే బయటకు తీసుకుంటామో సైడ్ నుంచి ఒకసారి లూజ్ చేసేసుకొని రివర్స్ తిప్పేస్తే కేక్ లాగా వచ్చేస్తుంది అనమాట. దీన్ని నీట్గా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. సో మనకి పన్నీర్ ముక్కలు సైజులో వస్తాయన్నమాట. కొంతమంది డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకుంటారు, క్యూబ్స్లా కట్ చేసుకుంటారు, సర్కిల్స్లో కట్ చేసుకుంటారు. సో మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే క్రష్ చేసేసుకుంటారనమాట. సో పన్నీర్ బుర్జీ ఉంటుంది కదా, అలా చేసేసుకొని చేస్తారు. మేమైతే జున్ను ముక్కల కర్రీ అంటాం కాబట్టి సో పన్నీర్ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాం అనమాట నీట్గా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసాక కొంచెం సేపు ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసి, తర్వాత ఇందాక కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా మగ్గనిచ్చే వరకు మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేలోపు ఇందాక మనం కోసి పెట్టుకున్నాం కదా జున్ను ముక్కల్లాగా ఎగ్ పీసెస్ అనేవి, వీటిని మనం కొంచెం ఉప్పు కారం వేసి నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి కాగిన తర్వాత ఇందాక మనం కోసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్లాగా ఎగ్ పీసెస్ అవన్నీ వేసేసి ఎగుతున్నప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసేసి బాగా వేయించుకున్న తర్వాత మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి అన్నమాట. గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా కావాలి అంటే టమాటో వేసుకుని కూడా చేయొచ్చు. ఆ రెసిపీ కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడైతే ఒక ఫ్రై లాగా చేసుకుంటున్నాం అనమాట. ముక్కలకి ఉల్లిపాయ ముక్కలు మసాలా బాగా పట్టిన తర్వాత మళ్ళీ మనం ఒక 1 స్పూన్ కారము, ధనియాల పొడి వేసేసుకొని బాగా తిప్పుకోవాలి. ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని మీకు తగినట్టు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేస్తే ఫ్లేవర్ అంతా బాగా పడుతుందన్నమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మనం
మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.